గార్డెన్. ఈరోజు మా మొక్కల్ని చూద్దాము. యాక్చువల్లీ ఏంటంటే మొన్న కాకరపాదు పెట్టాను కదా, అది మొత్తం ఏదో అయిపోయింది అనుకున్నాను, కానీ మొత్తం మంచిగా మళ్ళీ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మొక్కల్ని పసిపిల్లల్లా చూసుకోవాలి. మీరు నార్మల్గా మొక్కల్ని ట్రీట్ చేయకూడదు, పిల్లల్లాగే చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన గార్డెన్లో మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. యాక్చువల్గా అంత ఈజీగా మొక్క అనేది చనిపోదు. మనం ఏంటి ఎండిపోయింది కదా అని పక్కన పెట్టేసి లేదా కుండీని మార్చేసి వేరే మొక్కను పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు నా గార్డెన్లో ఒక మొక్కకు వచ్చింది. సో దాన్ని నేను ఏం చేశాను అనేది చూద్దాం. మా హస్బెండ్ అక్కడ పొలంలో కోళ్ళ పొలము మెయింటైన్ చేస్తున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్. అక్కడి నుంచి నాకు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు మొక్కల కోసము. సో నేను ఇక్కడ కంపోస్ట్కి తయారు చేసుకోవడానికి నాకు ప్లేస్ లేదు కాబట్టి సో కంపోస్ట్ మట్టిని తెచ్చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను నేను. చూడండి, ఇది వాటర్ యాపిల్ మేము డబ్బులు పెట్టుకున్నాము మొక్క. సో ఇది మంచిగా అయ్యాక పాతుదామని చెప్పేసి ఉంచాము. యాక్చువల్గా ఇది ఎండిపోయింది. బయట డెంగ్యూ ఉందని చెప్పేసి దోమల మందు కొట్టారంట. ఆ మందు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ సంథింగ్ పచ్చగడ్డి ఉంటుంది కదా, వాటిల్లో ఎక్కువ దోమలు వస్తున్నాయని చెప్పి కొట్టారంట. ఇది గోడకి పక్కనే ఉండటం వల్ల దానివల్ల శుభ్రంగా ఎండిపోయింది మొక్క. దీని సీన్ అయిపోయింది, చనిపోయింది అనుకుంటే మమ్మీ వాటర్ వేసి పక్కన పెట్టారు, ఉంటుంది లేకపోతే లేదని తీసేద్దాం అనుకుంటున్నారు. కానీ మనసు చావదు కదా చచ్చిపోయిందా మొక్క అనుకుని. కాబట్టి నేను ఏం చేశానంటే ఆ ఎడ్జెస్ కట్ చేసేసి దాని ఆకులన్నీ పీకేసి ఉంచాను. చూడండి, అస్సలు నమ్మరు, అది చేసిన 5 డేస్కి అండి ఇది వెంటనే చిగురు స్టార్ట్ అవ్వడం మొదలైంది. చిగురు స్టార్ట్ అయింది. దాని తర్వాత 1 వీక్కి చూడండి, కిందటి వీక్ అది చేశాను నేను అట్లాగా మొక్కకి. శుభ్రంగా ఎన్ని ఆకులు వచ్చేసాయి చూడండి. ఈ మొక్కను చూడండి, అప్పుడు ఎండిపోయింది ఎలా ఉందో కదా, ఇప్పుడు చూడండి 1 వీక్కి నీట్గా వచ్చినాయి. ఇందులోనేమో పెసలు నేను ఇది చేసిన నీళ్ళు వేసిన పెసలు మొక్కలు వచ్చేసిన. అండి క్యాప్సికమ్ అండి, ఫస్ట్ టైం నాకు క్యాప్సికమ్ వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మొక్కని. నేను చూపిస్తాను క్యాప్సికమ్ మొక్కని, అది జాగ్రత్తగా కొంచెం పెద్దగా ప్లేస్ చేస్తాను. ఎండిపోయింది చచ్చిపోయింది అనుకున్న మొక్క చూడండి, ఇది వాటర్ యాపిల్ ఎంత చక్కగా చిగురించి ఎంత బాగుందో. ఇది క్యాప్సికమ్ చూడండి, ఇది క్యాప్సికమ్. ఇవి వచ్చేసి పెసలు, మీకు ఐడియా ఉంది కదా. ఒక్క క్యాప్సికమ్ మొక్క వచ్చింది. నేను చాలా క్యాప్సికమ్ విత్తనాలు వేసాను, ఒక్క క్యాప్సికమ్ మొక్క వచ్చింది. చాలా చాలా బాగుంది. నా మొక్క బ్రతికింది. అది నాకు చాలా, అస్సలు ఇది పోయిందని అనుకున్నాను. మొక్క పక్కన పెట్టేసి వాటర్ వేస్తుంది అనమాట. అయితే అది లేకపోతే లేదని నేను ఒక చిన్న ఈ టెక్నిక్ పాటించడం వల్ల ఇప్పుడు మొక్క చక్కగా వచ్చింది. సో ఫ్యూచర్లో స్థలం వచ్చాక దీన్ని ప్లేస్ చేసుకొని వాటర్ యాపిల్స్ కోసుకొని తినాలి నేను. మీరు పాత వీడియో అంటే ముందు వీక్ వీడియో చూసినట్లయితే నేను కాకరపాదుల్ని వేరొక దాంట్లో పెట్టాను, మీరు చూసి ఉండొచ్చు. సో ఆ కాకరపాదులు అవి అప్పుడు బతుకుతాయి లేదా అట్లా భయం వేసింది నాకు. కానీ ఇప్పుడు ఆ కాకరపాదుల్లో స్టార్టింగ్ నేను ఇంట్రోయే ఆ కాకరపాదే చెప్పాను చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. అసలు ఆ మట్టి మారింది ఏమవుతుందో అని చెప్పేసి చాలా భయపడ్డాను. అలాగే మిరప మొక్కలు కూడా వేరే దాంట్లో ప్లేస్ చేసా. ఇక కోళ్ళు ఎప్పుడు మొక్కల దగ్గర ఉంటాయి. నాకు టెన్షన్ మొక్కల్ని ఏం చేస్తాయో అని చెప్పేసి. ఇది మా మందారం మొక్క, మీకు తెలుసు, పాత వీడియోస్లో చూశారు, చిట్టి మందారం. సో కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అటు రెడ్ కాదు, ఆరెంజ్ కాదు, పింక్ కాదు. సో ఇండియన్ గార్డెన్స్లో డెఫినెట్లీ ఉండే మొక్క మందారం. ఇంకా వంకాయ మొక్కలు పాతవి మీరు చూసారు కదా, చిన్నవి మొక్కలు ఉన్నప్పుడు వేరే వేరే చోట ఇంటి ముందు వెనక పక్కన అంతా ప్లేస్ చేస్తాము. సో చూడండి, మంచిగా పూత వచ్చింది. నేను ఒకసారి కూర కూడా వండాను. ఇప్పుడైతే చెట్ల నిండా పూత ఉంది, ఎంత బాగా వచ్చిందో చూడండి. 3 మొక్కలకి కూడా ఫుల్గా పూత వచ్చింది. నెక్స్ట్ వీక్కి కాయలు అయిపోతాయి, అప్పుడు హార్వెస్ట్ చేద్దాము. బాగున్నాయి కదా. సో జిబ్బరెల్లిన్ సంథింగ్ ఏదో తక్కువైంది, అవి ఆకులు చూడండి పండిపోతున్నాయి. సో ఆకులన్నా కోసేయాలి. ఇక్కడ ఈ మొక్కకు చూడండి ఫ్రూట్ స్టార్ట్ అయింది చూడండి. వంకాయ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. ఇవి బెండకాయలు, ఆల్రెడీ బెండకాయలు స్టార్ట్ అయిపోయాయి. బెండకాయ ఫ్లవర్ మీకు తెలుసు కదా. సో చూడండి ఆల్రెడీ వచ్చేసాయి. సో విత్తనాలకైనా ఒకటి పెట్టాము, అది పక్కన పెట్టాము. కొత్త మొక్కలు వేసుకున్నప్పుడు అవి యూజ్ అవుతాయని చెప్పేసి చూడండి ఎండిపోయింది, అట్లాగా వదిలేసాము. సో వాటి నుంచి కొత్త మొక్కలు పెట్టుకుందామని చెప్పి, ఆల్రెడీ మట్టి ఉంది కదా ఇంట్లో, ఇప్పుడు వీటి నుంచే కొత్త మొక్కలు పెట్టాలి. ఇవి కూరగాయల మొక్కలు పెద్ద విషయం ఏముండదు, 1-2 వీక్స్లోనే ఎదిగిపోతాయి. నెల దాటే లోపలనే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోద్ది. 2-3 నెలలకి శుభ్రంగా మనకి
కాపు వచ్చేస్తుంది. 2 నెలలకే మనకి కాపు స్టార్ట్ అయిపోతుంది. ఒక 3-4 మంత్స్ మనం వాటిని మెయింటైన్ చేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. మా దొండపాది ఇంకా భయంకరంగా పాకింది ఇది. ఎలా అంటే దానిమ్మ మొక్క ఉంటుంది, ఇక్కడ అరటి చెట్టు ఉంటుంది తెలుసు కదా మీకు. సో దానిమ్మ మొక్కని అరటి చెట్టుని రెండింటిని కూడా మొత్తం క్లోజ్ చేసేసింది. సో దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. సో పాదు నిండా దొండకాయలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పాము వచ్చింది, అక్కడికి వెళ్ళి వీడియో తీయాలన్నా సరే చాలా చాలా టెన్షన్ అవుతుంది నాకు. సో పాదు నిండా మాత్రం దొండకాయలు ఉన్నాయి. కోస్తే డెఫినెట్గా 2 కేజీల పైనే వస్తాయి. చూడండి ప్రతి అంటే మొత్తం ప్రతి వరుసలో ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పిచ్చగా వచ్చిందనమాట. చాలా చాలా బాగున్నాయి. సో మా మమ్మీ ఏమన్నారంటే ఎక్కువ వచ్చినాయి కానీ కాయలు అన్నీ దిగుబడి రావట్లేదు, సో కాబట్టి పసుపు నీళ్ళు కొడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. చూడండి అది ఫ్లవర్ కింద ఫ్రూట్ అనమాట. బాగుంది కదా. చూడండి మీకు దగ్గర నుంచి వస్తే తెలుస్తుంది. పైన ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ ఇదైన తర్వాత పాలినేషన్ జరిగి ఫ్రూట్ పెద్దది అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఫ్లవర్ ఇచ్చిన తర్వాత అది ఎండిపోతూ ఉంటాయి, దానికి ఫుడ్ సరిగ్గా అందుకో పాలినేషన్ అవ్వకో ఏదో ఒక ప్రాబ్లం వల్ల తీగ కట్ అయ్యో ఏదో ఒకలాగా దానివల్ల అవ్వదు. మ్యాక్సిమం ఫ్లవరింగ్ వచ్చినవన్నీ ఇక్కడ మీకు చుట్టుపక్కల మొక్కలు అవన్నీ ఉండి మీకు చిన్న చిన్న పక్షులు అండ్ తూనీగలు మస్కిటోస్ ఈగలు అవన్నీ ఎక్కువ తిరుగుతున్నాయి, ఫ్లైస్ ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా మంచిగా పాలినేషన్ జరుగుతుంది దొండపాదికి. చూడండి ఇవన్నీ దొండకాయలు అయిపోతాయి. ఇవన్నీ దొండకాయలు వితిన్ 1 వీక్లో హార్వెస్ట్ వస్తుంది. చూడండి నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ పెడతాను. ఈ దొండకాయలు వంకాయలు మాకు పచ్చిమిరకాయలు వచ్చిన అవి కూడా చిన్నవి వస్తూ ఉంటాయి, నేను అవన్నీ హార్వెస్ట్ పెడతాను. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ పాదు. సో బూడిద గుమ్మడికాయ వల్ల ఇప్పుడు చాలా ఉపయోగాలు ఇవన్నీ వస్తున్నాయి. నల్లు అలా పెంట మీద వచ్చి అలా వచ్చి ఉన్నా సరే పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళం. ఎప్పుడో ఒప్పుకున్న వాళ్ళు వడియాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గుమ్మడికాయ రసం తాగడం వల్ల మంచి జరుగుతుందని, మీకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఇదవుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదని బయట అమ్ముతున్నారు కూడా పాక్స్ దగ్గర. సో గుమ్మడిపాదు పెట్టాము. గుమ్మడిపాదు చూడండి ఎంత చక్కగా పాకేసిందో. ఇంకోటి గుమ్మడి ఆకులు చిగుళ్ళు ఉంటాయి కదా, వాటితో కూడా కూర వండుకొని తినడం వల్ల మంచిదంట. అవి చైనీస్ వాళ్ళు చేస్తున్నారు. మా మమ్మీ అది వీడియో చూసి చాలా అటెంప్ట్ అయింది, కానీ వీటికి కొంచెం గరుగ్గా ఉన్నట్టుంటాయి. ఏ ఆనపపాదు అయితే ఓకే, కానీ గుమ్మడి పాదులు చిగుళ్ళు అంటే కూర వండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ట్రై చేశాక చూద్దాం. ఇది కూడా హార్వెస్ట్ వస్తుంది 1 నెలలో. ఇవి ఏం విత్తనాలు గెస్ చేయండి, నేను ఆల్రెడీ పెట్టాను. మీరు సీజనల్గా వస్తాయి ఇవి. ఆ కాకరకాయ అంటారు కదా, బిటర్ గార్డ్లోనే అదొక టైప్. కాకర వేరు, ఇవి ఆ కాకర వేరు. ఆ కాకర అస్సలు చేదు ఉండవు, చిన్నగా ఉండి ఏదో ముళ్ళులు కాయల్లా కనిపిస్తాయి, కానీ అవి ముళ్ళులు కూడా కాదు. చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మంచి వెజిటేబుల్ కూడా. చూడండి మేము చక్కగా కూర వండుకున్నాం, బయట నుంచి కొనుక్కొని సీజన్గా వస్తాయని చెప్పేసి ఆ విత్తనాలని నేను ప్లేస్ చేయడం జరిగింది. ఇంక చూడండి, సో ఈ విత్తనాలని ఇప్పుడు మనము వేసుకుందాము. ఆ కాకరకాయ మొక్కలు వస్తారేమో, మమ్మీ అంతా చాలా ఉన్నాయని చెప్పారు. లేదు నేను ఇప్పుడు తెచ్చుకొని వండుకున్నాను కదా, నా చేత్తో వేసుకునే మొక్కలు వస్తే నాకు అదో రకమైన సంతోషం. ఇంకోటి ఏంటంటే ఇవి ఈజీగా పాలినేషన్ అవ్వవంట. ఇప్పుడు ఈ మొక్కలన్నీ వచ్చిన తర్వాత అవి ఎదిగాక అవి వేరు చేసి వాటికి వచ్చే ఫ్లవర్స్ని పాలినేట్ చేసి మనమే సెల్ఫ్ పాలినేషన్ చేసుకుని చేసిన తర్వాత అప్పుడు కానీ కాయలు రావంట. పాదులు వస్తాయి కానీ కాయలు రావని చెప్పారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా మా మమ్మీ పసుపు నీళ్ళు చల్లుతుందండి. ఎందుకంటే కాయలు లోమని పోత వస్తుంది కానీ కాయలు అవ్వట్లేదు. సో కాబట్టి కాయలన్నీ రావాలని చెప్పేసి పోత చల్లుతుంది. ఇంకొకటి అంటే మా మిరప మొక్క దగ్గర చూడండి చిక్కుడు పాదు వచ్చింది. మేము వేయలేదు, ఏ కాక తెచ్చి ఉంటుంది ఆ విత్తనము. మీరు కూడా మీ మొక్కల్లో ఏదైనా మొక్క ఎండిపోయిందంటే అది చనిపోయిందని గివప్ ఇచ్చేయకండి. ఎందుకంటే మన బాడీలో హార్ట్ ఎలాగో మొక్కలకి రూట్ సిస్టమ్ అలాగా. సో రూట్ సిస్టమ్ బతికే ఉంటుంది, పైన మొక్క చనిపోయినా కూడా రూట్ సిస్టమ్ బతికే ఉంటుంది. సో దానికి మనం కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే, దాని ఆకులు ఎండిపోయిన ఆకులు తీసేసి ఎడ్జెస్ కట్ చేసినట్లయితే సో మొక్క మళ్ళీ కొత్త ఆకులు తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎండిపోయింది కదా అని వదిలేయడం లేదా అలా పీకేసి పడేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అలా మనం చూడండి, నేను చేసిన ప్రాసెస్ మీ గార్డెన్లో ట్రై చేయండి, డెఫినెట్గా మొక్క బతుకుతుంది, మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఇంకా మా దొండపాదికి గుమ్మడిపాదికి కూడా వేస్తున్నాము. సో ఎందుకంటే ఎక్కువ పూత వచ్చింది కదా, మంచిగా వస్తాయని ఒక చిన్న ఆశ అన్నమాట. సో గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా చాలా ముఖ్యం.
అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ని చూడగలుగుతాం. చూడండి ఆ ఒక్క దాంట్లో నేను వేసిన మిరపకాయ విత్తనాల వల్ల బోల్డ్ మొక్కలు వచ్చాయి. అవన్నీ వేరువేరుగా ప్లేస్ చేశాను. ఇప్పుడు వేరువేరుగా ప్లేస్ చేయటం వల్ల మంచి జరిగింది. అవన్నీ కూడా వేరువేరు కుండీలో వేసాక త్వరగా పెరిగిపోయాయి. ఇంకోండి బీట్రూట్ మొక్క పెట్టాను, ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్నామండి అందులో. అండ్ ఇదేదో పప్పు తెచ్చిన దాంట్లో స్వీట్ కార్న్ తెచ్చాను. అస్తమానం వీళ్ళకి స్వీట్ కార్న్ ఇష్టంగా ఉంటుంది. మొక్కలు పెట్టుకుందాం అనుకుని స్వీట్ కార్న్ పెట్టాను. చూడండి మొన్న 1 వీకే కదా మార్చి మొక్కలు, అప్పుడే వీటికి బడ్స్ వస్తున్నాయి. మీరు దగ్గరగా చూడండి, గమనించారా? బడ్స్ వస్తున్నాయి చక్కగా. ఇవి నెక్స్ట్ వీక్కి కాయలు అయిపోతాయండి. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి అవే అన్నమాట. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.